ప్రైవేట్ స్కూళ్ల కంటే మిన్నగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏటా డిసెంబర్ 7న మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. పిల్లల భవిష్యత్తు టీచర్లు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉందన్నారు. విద్యార్థులు స్కూల్కు రాకపోతే ఫోన్కు మెసేజ్ వచ్చేలా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పరీక్షా ఫలితాలు, ఆరోగ్య విషయాలు కూడా తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తామని వివరించారు. 44,303 స్కూల్లో ఇదే సమయంలో సుమారు 1,20,00,000 మంది అటెండ్ అవుతున్నారు. దీన్ని ఒక మెగా పేరెంట్ టీచర్స్ డేగా మనం చేసుకుంటున్నాం. ఇది చరిత్రలో గిన్నీస్ రికార్డులో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విద్యాశాఖలో పెను మార్పులు రాబోతున్నాయి. ఒక పక్క విద్యార్థి, ఒక పక్క టీచర్, ఇంకొక పక్క తల్లి తండ్రి, మూడోది గవర్నమెంట్. ఈ 4 కలిసి ఒక మెగా టీచర్ పేరెంట్స్ డేని ఏర్పాటు చేసుకోవడం, ఇది చరిత్రలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి నాంది పలికాం. ఇక్కడుండే పేరెంట్స్ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి క్షణం నేర్చుకుంటానే ఉంటాం. నేను అందుకే ఒక మాట చెప్తాను. అనునిత్యం నేను ఒక స్టూడెంట్ని. నేను నేర్చుకున్న విషయాలు మళ్లీ ప్రజల కోసం అమలు చేస్తూ ఉంటాను. ఇక్కడుండే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త విషయాలు మీరు కూడా నేర్చుకుని మీకు, మీ కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడతాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అమలు చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు కూడా ఎక్కడున్నా, చిన్నప్పుడు నాకు చదువు చెప్పిన టీచర్ ఇప్పుడు కూడా గుర్తున్నాడు. నా జీవితంలో ఒక ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చిన టీచర్ని జీవితంలో ఎవ్వరూ మర్చిపోలేం. ఇది మనకు వారసత్వంగా వచ్చిన సంపద అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి అందరినీ కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం వస్తుంది. అందుకే దీన్ని ఒక పేరు కూడా పెట్టాను నేను. స్టూడెంట్ పేరెంట్ టీచర్ ప్రభుత్వం. ఈ 4 కలిపి ఎస్పీటీపీ అంటే స్టూడెంట్ పేరెంట్ టీచర్ ప్రభుత్వం కలిసి అవగాహన చేసుకున్న ఒప్పందం ఈ పిల్లల భవిష్యత్తు కోసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటి, ఏదైనా సాధ్యం. ప్రపంచంలో టెక్నాలజీ ముందుకు పోతా ఉంది. ఇదే బాపట్లలో చదువుకున్న వ్యక్తి అమెరికాకు పోయి అమెరికాలో $1,20,000 సంవత్సరానికి ఆదాయం సంపాదిస్తున్నాడు. మనం ఇక్కడ పుట్టి ఇక్కడే ఉంటే $2,700, $2,800 సంపాదిస్తున్నాం. అంటే మనకు వాళ్లకు వ్యత్యాసం మీరు చూస్తే 40 రెట్లు పెరిగిపోయింది. మన బిడ్డే మన ఊర్లో చదివాడు, కానీ అమెరికాకి వెళ్ళాడు. అక్కడుండే అవకాశాలను అందిపుచ్చుకున్నాడు, కొత్త విషయాలు నేర్చుకున్నాడు. అమెరికా కంటే కూడా బాగా రాణించే పరిస్థితికి వచ్చాడు. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $60,000. వాళ్ళకంటే 2 ఆదాయం పెరిగింది. అంటే పెరిగిందంటే దానికి కారణం నాలెడ్జ్నిచ్చేదే చదువు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏదో స్కూల్కి పోతున్నాడు, ఏదో వానాకాలం చదువుకుంటాడు, మనకేముందని పేరెంట్స్ అనుకుంటున్నారు. కానీ మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఈ పిల్లల భవిష్యత్తు ఈ టీచర్ల చేతుల్లో ఉంది. ఒకటే ఆలోచిస్తున్నాను. మళ్లీ ఒక విజన్ తయారు చేశాను. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047. 2047కి రాష్ట్రం ఏ విధంగా ఉండాలనో చాలా స్పష్టంగా తయారు చేశాం. అందులో మీరు చూస్తే 42,000 నుంచి $43,000 ఆదాయం వస్తుంది. ఇప్పటికంటే 15 రెట్లు ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగాలంటే సంపద సృష్టించాలి. ఆ సంపద సృష్టించాలంటే ఈ పిల్లలందరూ కూడా
తెలివైనటువంటి నాలెడ్జ్ అక్వైర్ చేస్తేనే ఇది సాధ్యం. ఈరోజు గవర్నమెంట్ లో మనం అందరినీ చూస్తున్నాం, పిల్లలందరినీ ఇక్కడ ఉండేది 35 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇక్కడ చదువుకునే పిల్లల్ని మనం చూస్తే డబ్బులుండే వాళ్ళు కాన్వెంట్ స్కూల్కి పంపిస్తున్నారు, మంచి కోచింగ్ పెడుతున్నారు. ఎవరైతే పేద పిల్లలు ఏదైతే చిన్న చిన్న పనులు చేసుకుంటారో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో 38,319 ఎంపీ జడ్పీ స్కూల్స్ ఉన్నాయి. 2087 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. 1054 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. 2483 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో పిల్లలు 35 లక్షల మంది ఉంటే 1,20,00,000 మంది పేరెంట్స్ ఉన్నారు. అందుకే హామీ ఇస్తున్నా, ఈ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ కంటే బెటర్ గా చదివించే బాధ్యత, ప్రయోజకులుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా.